వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. చైనా సరిహద్దుల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ, హైవేపై దిగిన మోదీ విమానం. ₹3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నరేష్ పవిత్ర. అస్సాంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈశాన్య భారత్లో ఏర్పాటైన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. ఈ ఫెసిలిటీ పైన సరిహద్దుకు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాని మోదీ దీన్ని నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వాయుసేన ప్రత్యేక విన్యాసాలు ప్రదర్శించింది. ఈ ఫెసిలిటీ గురించి మోదీ ఇప్పటికే ఎక్స్ వేదిక పోస్టు పెట్టారు. క్లిష్ట సమయంలో సహాయ కార్యకలాపాలకు అత్యవసర ప్రతిస్పందనకు ఈ ఈవిల్ఎఫ్ కీలకమని పేర్కొన్నారు. And now the most awaited moment, coming in from the far right, call sign Arjun 1, piloted by Group Captain APS Saini with Flight Lieutenant Jadhav, is now aligning for landing. Weighing over 38 tons, this twin-engine fighter demands nothing but absolute precision while landing on this highway. And touchdown. Shoots out, aircraft landed, mission accomplished. And now coming in from the right, in the WIG formation, are the Rafales of number 101 Squadron. Call sign Abhimanyu. Leading this formation is Group Captain Arun Kumar. Emerging from the horizon, the Rafale, India's most advanced multi-role fighter, tip of the spear in Indian Air Force's arsenal. तेजस्वी आभा के साथ दाहिने तरफ से आते हुए रफाल फाइटर जेट. And now look out for the sharp peel off as the aircraft will now take a circuit. ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలనే సంకల్పం లాంటిదని పేర్కొన్నారు. గౌరవనీయులైన అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి వర్య, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్య మరియు గౌరవ సభ్యులారా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను ఈ గౌరవ సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను. ఈ బడ్జెట్ ఒట్టి జమా ఖర్చుల లెక్క మాత్రమే కాదు, 5 కోట్ల రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన రోడ్ మ్యాప్ ఇది. వరుసగా 3వసారి బడ్జెట్ సమర్పించడం నాకు దక్కిన అపూర్వమైన గౌరవం. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సర్వదా కృతజ్ఞుడిని. మా దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదు, ఇది అంకెలకు అతీతం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాల్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలన్న మా దృఢ సంకల్పాన్ని బలంగా చాటి చెప్పే ఒక ప్రకటన. ఈ బడ్జెట్ సాగునీటి కోసం ఎదురుచూసే రాయలసీమ రైతుల కలల్ని సాకారం చేసేది, అవకాశాల కోసం ఎదురుచూస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని యువ పట్టభద్రులకు గుండె నిబ్బరాన్నిచ్చేది, భవిష్యత్తుపై కొండంత ఆశతో కుటుంబాన్ని నడిపిస్తున్న నెల్లూరు గృహిణికి భరోసానిచ్చేది, కోస్తాలోని మహిళా పారిశ్రామికవేత్తలతో స్ఫూర్తిని నింపేది. దీనిలో ప్రతిపాదించే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను సాకారం చేసేందుకు ఉద్దేశించింది. గత ప్రభుత్వ విధ్వంసకర పాలన చేసిన లోతైన గాయాలు, మిగిల్చిన చేదు అనుభవాలు మనం ఏం చేయకూడదో నిరంతరం గుర్తు చేస్తున్నాయి. గత ప్రభుత్వ దుష్పరిపాలన వల్ల రాష్ట్రానికి జరిగిన భారీ నష్టాన్ని, ఆర్థిక విధ్వంసాన్ని గమనంలో ఉంచుకుని 2024 సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టాను. గత ప్రభుత్వం మిగిల్చిన గాయాలను మాన్పి 5 ఏళ్ల విషాదాన్ని దాటుకుని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా నడిపించేందుకు 2024 బడ్జెట్ బలమైన పునాది వేసింది.
2025 బడ్జెట్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది. అంత భారీ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు 2 ఏళ్లు చాలా తక్కువ సమయం. 2014లో జరిగిన అహేతుక విభజన రాష్ట్రానికి తగిలిన మొదటి దెబ్బ అయితే 2019-24 మధ్య అప్పటి ప్రభుత్వం చేసిన దుష్పరిపాలన రాష్ట్రానికి తగిలిన మరో పెద్ద షాక్. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం, అపసవ్య విధానాలు, పాలకుల అసమర్థత రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయేలా చేశాయి. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూ కూడా కూటమి ప్రభుత్వం అనుసరించిన నిర్మాణాత్మక విధానాల వల్ల జూన్ 24 నుండి ఈ 20 నెలల్లో రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి పథంలో సాగిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నటులు నరేష్, పవిత్ర స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితుల వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. నవాబ్ కేఫ్ చిత్ర బృందం శ్రీవారిని దర్శించుకుంది. నటీనటులు శివ, కందుకూరి, తేజు, అశ్విని, దర్శకుడు ప్రమోద్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివ కందుకూరి. ఇవాళ మా నవాబ్ కేఫ్ అనే టీంతో స్వామిని దర్శించుకోవడం జరిగింది. తిరుపతి సిటీలో మా ట్రైలర్ లాంచ్ అని ఎప్పుడైతే అన్నారో స్వామిని దర్శించుకోవడానికి అదొక అవకాశంగా వాడుకుందాం అని అనుకున్నాము. చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎప్పుడు ఇక్కడికి రావటము, స్వామివారిని చూడటం డెఫినెట్గా చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఈ నెల 20th మా సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ పాజిటివిటీతో, ఈ బ్లెస్సింగ్స్తో ముందుకెళ్ళి మా సినిమా మీ అందరికీ నచ్చాలని, మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ సో మా టీం అంతా ఇక్కడ ఉన్నాము. మా డైరెక్టర్ ప్రమోద్ గారు, మా హీరోయిన్ తేజు గారు అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు. సో ఇవాళ మధ్యాహ్నం 3 o'clockకి తిరుపతిలో మా కాలేజ్లో, మేము మెడ్జీ కాలేజ్లో ట్రైలర్ లాంచ్ చేస్తున్నాము. సో ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. నా పేరు తేజు అశ్విని. వాళ్ళ స్వామివారి దర్శనం జరిగింది. అన్నీ సక్సెస్ఫుల్గా, హ్యాపీగా, స్మూత్గా జరిగింది. సో మా మూవీ కూడా అలాగ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ట్రైలర్ లాంచ్ ఇవాళ అవుతుంది కాలేజ్లో. అండ్ తిరుపతిలో జరిగేది మాకు చాలా చాలా స్పెషల్. స్వామివారి బ్లెస్సింగ్ మాకు డైరెక్ట్గా వస్తుందని అనిపిస్తుంది. సో మీరందరూ చూడండి. Feb 20th సినిమా వస్తుంది. ప్లీజ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 2 మైనర్ విద్యార్థులు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన చోటు చేసుకుంది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 6వ, 7వ తరగతి విద్యార్థులు మొబైల్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తుండగా ఉపాధ్యాయులు మందలించారు. ఈ విషయం ఇంట్లో తెలిసి తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో గురువారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లకుండా వెళ్లిపోయారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పట్టణంలో సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. దర్యాప్తులో విద్యార్థులు ఆర్టీసీ కాంప్లెక్స్ కు వెళ్లి బస్సులో బంధువుల గ్రామానికి వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు శుక్రవారం వారిని క్షేమంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. టౌన్ సిఐ షేక్ గపూర్ మాట్లాడుతూ పిల్లలపై తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ప్రేమతో పర్యవేక్షణ చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నమస్తే అండి. నిన్న అనగా తేదీ 11/2/2026 రాత్రి 8 గంటల సమయంలో నర్సీపట్నం శివపురం ఏరియాకి సంబంధించిన కొంతమంది తల్లిదండ్రులు మా దగ్గరికి వచ్చి 2 విద్యార్థినులు, అమ్మాయిలు, 2 కూడా 7th, 6th చదువుతున్న అమ్మాయిలు కనిపించట్లేదు, ఉదయం స్కూల్కి వెళ్తానని పిల్లలు ఇంతవరకు మాకు ఆచూకీ లేకుండా అయిపోయింది, మేము చుట్టుపక్కల బంధువులు పెట్టుకొని మీ దగ్గరికి వచ్చామని చెప్పి మనకి రిపోర్ట్ ఇవ్వడంతో మనం కనిపించట్లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసి ఇమీడియట్గా మా టీమ్స్ 2 టీమ్స్ ఫామ్ చేసి నైటే మొత్తం వాళ్ళు ఎక్కడైతే లాస్ట్ మిస్ అయ్యారనేది అక్కడ నుంచి మొదలుకొని మొత్తం ఏరియా ఉన్నటువంటి సీసీ కెమెరాస్, అలాగే బస్సెస్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా కలెక్ట్ చేసి మా టీమ్స్ని పంపించి అది మనం ఇమీడియట్గా మనం 24 hours గడవక ముందు ఆ పిల్లలిద్దరినీ కూడా చింతపల్లి ఏజెన్సీ ఏరియాలో జరిల్ల గ్రామంలో ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. అక్కడ మా టీములు పంపించి మా ఎస్ఐ గారి ద్వారా అక్కడ క్యాచ్ చేయించి వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్తున్నాం. అది ఎందుకు వీళ్ళ పేరు అనేది వివరాలన్నీ ఇంకా విచారిస్తున్నాం. నాకు తెలిసిన ప్రాథమిక వివరాలు ఏంటంటే క్లాస్లో టీచర్ ఏదో సరిగా చదవట్లేదని రీల్స్ అవి, ఇన్స్టా రీల్స్ అవి ఏదో చేస్తున్నట్టుగా మందలించిన దాని మీద వాళ్ళు కొంచెం ఇబ్బంది పడి, బాధపడి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమైనా తిడతారనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయినట్లుగా మనకు ప్రాథమికంగా తెలిసింది. ఇది కేసు దర్యాప్తు అవుతుంది. ఆ పిల్లల్ని కూడా పేరెంట్స్కి అప్పచెప్తున్నాం. థ్యాంక్ యూ. స్కూల్
జడ్పీ స్కూల్ శివపురం దగ్గర ఉంది కదా, గర్ల్స్ హై స్కూల్. గర్ల్స్ హై స్కూల్ అందులో వాళ్ళు 6th ఒకరు 7th ఒకరు చదువుతున్నారు పిల్లలు అని చెప్పేసి ఇంకా ఇంట్లో వాళ్ళకి అది తెలిస్తే మళ్ళీ ఎదురవుతుందని చెప్పి అమ్మాయి ఇంటికి రాకుండా ఈ అమ్మాయి ఆ అమ్మాయి పరిచయం మీద ఇద్దరు కలిసి బస్సు ఎక్కి ఈ అమ్మాయి మొదట ఒక అమ్మాయికి బంధువులు దూరపు బంధువులు ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోయాడు. 15-16 తారీఖుల్లో ఇక్కడ బలిఘట్టం అలాగే ఉత్తరవాహిని ఏరియాలో ఈ శివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ వచ్చేటువంటి భక్తుల కోసం మేము పోలీస్ తరఫున కూడా మేము బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా మేము రెవెన్యూ తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మమ్మల్ని అందరం కూడా మా టీం అంతా కూడా వెళ్ళి అక్కడ చర్చించుకోవడం జరిగింది. అలాగే మా స్టేషన్ సిబ్బందితో పాటు పక్క స్టేషన్ నుండి కూడా మాకు సిబ్బందిని పిలిపించుకొని ఎన్సీసీ వాళ్ళు అలాగే మహిళా పోలీసు అందరు సేవలు అందించుకొని మేము ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కానీ అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది మేమంతా కూడా ప్లాన్ చేసుకున్నాం. ఈ బందోబస్తు అంతా కూడా మేము రేపటి నుంచే మేము మా సిబ్బందిని ఈ బలిఘట్టం అండ్ ఉత్తరవాహిని ఏరియాల్లో మేము చేస్తాం. అలాగే క్యూ లైన్ మెయింటెనెన్స్ అన్నీ కూడా మేము చూసుకుంటాం. అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాస్, సీసీ కెమెరాస్ కూడా మేము పెట్టి ప్రత్యేకంగా అది ఎవరైనా అనుమానితులు కానీ అందులో భక్తులకు ఇబ్బంది కలిగించలేదు దొంగతనాలు అవి జరగకుండా మేము అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నాం. బందోబస్తు మనకి సిబ్బంది రావాల్సి ఉందండి, ఇంకా వచ్చిన తర్వాత ఎంతమంది అనేది మనం పెడుతున్నామండి మట్టిలో. అలాగే సీసీ కెమెరాస్, డ్రోన్ కెమెరాస్తో కూడా మేము సర్వేలెన్స్ చేస్తున్నాం. పెట్రోలింగ్ టీము ప్రత్యేకంగా మనం అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సీపట్నం నియోజకవర్గంలో బాలిఘట్టం వద్ద గల ఉత్తరవాహిని నదీ తీరంలో భక్తుల కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఉత్తరవాహిని నది వద్ద ప్రభుత్వ పక్షాన అత్యంత వైభవంగా గంగాహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఫిబ్రవరి 15, 16 మరియు 17 తేదీల్లో భక్తులు ఈ పుణ్య నదిలో స్నానాలు ఆచరించడానికి వీలుగా ఘాట్ల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. శివరాత్రి జాగరణ అనంతరం 16వ తేదీ సోమవారం ఉదయం పుణ్య స్నానాలు ఆచరించి దైవ దర్శనం చేసుకున్న భక్తుల సౌకర్యార్థం పాకలపాటి గురువు ఆశ్రమంలోని సత్యనారాయణమూర్తి గుడి వద్ద అల్పాహార విందు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ సేవా కార్యక్రమంలో అన్నపూర్ణ అక్షయపత్ర వంటి స్వచ్ఛంద సంస్థలు దాతలు కూడా భాగస్వాములు కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భక్తులందరూ ఈ పవిత్ర నదిలో స్నానాలు ఆచరించి పరమేశ్వరుని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని, ఈ ఆధ్యాత్మిక వేడుకలు ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని అయ్యన్న పాత్రుడు మనస్ఫూర్తిగా కోరారు. అందరికీ నమస్కారం అండి. మన నర్సీపట్నంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దైవ దర్శనానికి కానీ స్నానానికి కానీ అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వపరంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మన నర్సీపట్నంలో బలిఘట్టం దగ్గర ఉన్నటువంటి ఉత్తరవాహిని దగ్గర కూడా ఆ నదికి హారతి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి 15వ తారీఖున ఆదివారం నాడు సాయంత్రం 6 గంటలకి ఉత్తరవాహిని నది దగ్గర గంగా హారతి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ పరంగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 15, 16, 17 తారీఖుల్లో ఆ పుణ్యనది ఉత్తరవాహిని పుణ్యనదిలో స్నానాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంచేత 16వ తేదీ నాడు స్నానంలో పూజలు కూడా పూర్తయిన పిదప భక్తులకి అల్పాహార విందులు కూడా ఏర్పాటు చేసాం. ఉదయం పూట జరే ముందు రోజు సాయంత్రం హారతి కార్యక్రమం ఉంటుంది. ఆ రాత్రి మీరు జాగారం చేస్తారు. అది మరుసటి రోజు ఉదయం స్నానాలు చేసి గుడికి దర్శనం చేసుకుంటారు. దర్శనం అయిన తర్వాత పాకలపాడు గురువు గారి ఆశ్రమంలో అల్పాహార విందు కూడా ఉదయం పూట ఏర్పాటు చేసాం. అలాగే సత్యనారాయణమూర్తి గుడి దగ్గర అల్పాహార విందు కూడా ఏర్పాటు చేశారు. దాన్ని కూడా మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ, మరి అలాగే విధంగా అన్నపూర్ణ అక్షయ పాత్ర అనే సంస్థ ఉంది. ఆ స్వచ్ఛంద సంస్థలు దాతలు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ వచ్చిన భక్తులందరికీ మార్నింగ్ అల్పాహార విందు ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఎవరైతే ఆ ఈశ్వరుని తాలూకు ఆరాధ్యం చేసే భక్తులు ఎవరు ఉన్నారో అందరూ వచ్చి అక్కడ పుణ్య నదిలో స్నానం చేసి దర్శనం చేసుకొని, మరి ప్రజలందరూ కూడా కొంతమంది సంస్థలు ఇచ్చేటువంటి అల్పాహార విందు సేవించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి.
మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఉత్తరవాహిని వచ్చి ఆ పరమేశ్వరుని ధ్యానించుకొని మరి వారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకున్నానండి. తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మన వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ముస్లిం మైనార్టీ సదస్సులో భావోద్వేగానికి గురైన జేసీ ప్రభాకర్ రెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పాత బస్టాండ్ సెంటర్లో ఇవాళ ముస్లిం మైనార్టీ సదస్సును నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీ సదస్సులో నూతన వర్క్ బోర్డ్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వర్క్ బోర్డ్ కమిటీ చైర్మన్ గా ఆయుబ్ ను కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సభలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సోదరులు మా దేవుళ్లు వారు, నన్ను గెలిపించారు అని జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ముస్లిం మైనార్టీ ఆడబిడ్డలకు త్వరలోనే వడ్డీ లేని రుణాలు అందజేస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. వక్ఫ్ బోర్డులో మరొక్కసారి అవకతవకలు జరిగితే వాటిని తీసి పడేస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మైనార్టీ సోదరులు వక్ఫ్ బోర్డును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని జేసీ అన్నారు. ఎక్కడ గుర్తింపు కాడు నన్ను గెలిపించినారు. ఎవరు ఈ కాలంలో ఎవరికి సహాయం లేరు. నీకు ఎందుకు గుర్తింపు ఇవ్వాలా? టెస్టర్ ఉందా? తెలుసా నీకు? కలర్ ఎన్నిరా, వైర్లు ఎన్నిరా కలర్లో చెప్పు. ఏమంటారు అన్ని కలర్లు అండి చెప్పు. తెలుసా? తెలుసా? ఏమనుకోద్దు. ఇదేమంటే నీకేం తెలియదు. పాజిటివా? నెగిటివ్? బ్లాక్ ఎందుకుందిరా, వైట్ ఎందుకుందిరా, గ్రీన్ ఎందుకుందిరా? ఒరే నువ్వు చేస్తా చచ్చిపోతే కరెంటు షాక్ తినే అప్పుడు గొప్పవాడు వస్తాడు. అంటే దానికి ఒక సిస్టమ్ ఉంది. ఏమో చేసి పోయింటాడు. వీడు నేర్చుకోవాలంటే ఆ సిస్టమ్ ఉంది. మంచి బాగా డెస్టర్ పెట్టుకొని తిరుగు బతుకుతాను. నేను చేయలేను. ఎందుకు ఇస్తారా వేరే మీ అసోసియేషన్ ఇవన్నీ పనిచేయ పోయినాయి. ఇప్పుడే చెప్తున్నా, ఎవరిని ఎవరు లీడరు చేయలేరు. కాలం పోయింది. ఊరికి చెప్తారు, ఇంటికి గట్టిగా చెప్తారు. ఏం చేసి పక్కనే కలర్ రైస్ చికెన్ ఓవి బోధ. కుటుంబం ఎట్లా గడపాలా? వాడి దిగులది. వాడు ఎప్పుడు చూసుకుంటాడు మన పిల్లల్ని? మీది బాధ్యత. ఇంకోటి చెప్తాను, మీ దాంట్లో కనుక ఒక పిల్లలు మీ మాట వినకపోతే ఒక బోర్డుకు చెప్పండి. మేమేమన్నాం, పిలిపించుకుంటాం, మాట్లాడతాం. బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన్నప్పలనాయుడు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. లోచర్ల శివడవలస ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. తోటపల్లి కాలువకు నిధులు మంజూరు చేయించి చివరి భూముల వరకు నీరు చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. పారాది వంతెన నిర్మాణం కూడా పూర్తి చేస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యేకు ప్రభుత్వంపై సవాలు విసిరే నైతిక హక్కు లేదని విమర్శించారు. రైతుల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న ఇవాళ అసెంబ్లీలో నేను మాట్లాడినటువంటి విషయాల గురించి ఇవాళ బొబ్బిలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్దలు సమ్మెగం చిన్నప్పనాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా నాన్నగారు చనిపోయి ఎక్కడున్నారో తెలియదు, కానీ ఎప్పుడూ ఒకటి అనేవారు, అబద్ధం, దొంగతనం, తప్పు చేస్తే ఎప్పుడు కూడా ఎవరికైనా తాత్కాలిక లబ్ధి ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా దాగదరా, ఎప్పటికైనా బయటపడుతుంది. మరోసారి ఇవాళ ఆయన ప్రెస్ మీట్ విన్నాక నాకు నాన్నగారు చెప్పినటువంటి మాటలే గుర్తొచ్చాయి. అంటే ఇవాళ ప్రజల్ని గత 5 సంవత్సరాలుగా ఎంత మభ్యపెట్టారు, ఎంత మోసం చేశారు, ఎన్ని అబద్ధాలు ఆడారో మరొకసారి నిరూపణ అయింది. ముఖ్యంగా ఇవాళ ప్రెస్ మీట్లో వారు ఏమన్నారు, ఒకవేళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ శాంక్షన్ చేస్తే దాని నిర్వహణ ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మేము శాంక్షన్ చేయలేదు అని అన్నారు. అంటే 5 సంవత్సరాలు కూడా ఆ మాట అనలేదు. ఇవాళ పదవి పోయేసరికి
45,000 ఓట్లతో ఓడిపోయేసరికి మళ్ళీ జీవితంలో మళ్ళీ గెలవని తెలిసేసరికి ఇప్పుడు ఆ మాట అంటే ఆ మనసులో ఉన్న మాట బయట పెట్టారు. ఎందుకు నిర్వహణ? మీలాంటి చేతకాని ప్రభుత్వం, మీలాంటి చేతకాని పరిపాలన ఉంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్వహణ అనేది సాధ్యం కాదు. కానీ మాలాంటి ప్రోయాక్టివ్ ప్రభుత్వం, ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక మంచి ముఖ్యమంత్రి, పరిపాలన తెలిసిన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పాలన ఉంటే, ఇరిగేషన్ శాఖ ఉంటే ముమ్మాటికి అది సాధ్యం అవుతుంది. మీరు మరి దానికి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వహణ సాధ్యం కాదు, నిర్వహణ కష్టం అని మీరు అనే వ్యక్తి 4.5 సంవత్సరాల తర్వాత అసెంబ్లీలో లోచర్ల శివడవలస లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శాంక్షన్ చేయాలని వాళ్ళ అసెంబ్లీలో ఎందుకు మాట్లాడారు మీరు? అంటే ఎన్నికల లబ్ధి గురించా? మీ అవకాశవాద రాజకీయం ఆయన ఎంత అవకాశవాద రాజకీయవాదో. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్త రామేశ్వరంలో వెలిసిన త్రిలింగ క్షేత్రంగా పిలువబడే శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారని, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్ ద్వారా ఉచిత దర్శనాలతో పాటు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయడం జరిగిందని, భక్తుల సహాయార్థం ఆలయానికి వచ్చే భక్తులకు, వృద్ధులకు, పిల్లలకు పాలు ప్రసాదాలు పంచిపెట్టడం జరుగుతుందని, స్వామి అమ్మవార్లకు శివరాత్రి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకాలతో పూజలు నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి వేణుగోపాల్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం ప్రముఖ పుణ్యక్షేత్రం నత్త రామేశ్వరం. రాముడు స్వయంగా నత్తగులతో చేసిన పుణ్యక్షేత్రమైన శివాలయం ఉన్న నత్త రామేశ్వరం దగ్గర అయితే ఉన్నాం. ఈవో గారు అయితే మనతో ఉన్నారు. ఈ రేపు శివరాత్రి సందర్భంగా ఏవే ఏర్పాట్లు చేశారు, ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఎవరిని అడిగి ఈవో గారితో మాట్లాడారు. సార్ చెప్పండి సార్, రేపు పొద్దున్న ఏవే ఏర్పాట్లు చేశారు, ఎంతమంది భక్తులు వస్తారని చెప్పి. ఓం నమ శివాయ. శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానం నత్తారామేశ్వరం, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానం చుట్టుపక్కల భక్తులందరికీ కూడా కోరికలు తీర్చేటువంటి స్వామివారు. దాని గురించి ఈ రామేశ్వరం చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు ఎంతోమంది వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. కనుక సుమారు ఇంచుమించుగా 40,000 నుంచి 50,000 మంది భక్తులు దర్శనం చేసుకోవడానికి వస్తారని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. గతంలో కూడా అలాగే భక్తులు సుమారు 40,000 మంది దాకా అటు వచ్చి ఉన్నారు. అందుకు 50,000 మంది దాకా వస్తారని అంచనా వేస్తున్నాం. వచ్చిన భక్తులకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేయడం జరిగింది. స్వామివారికి ఆలయంలో చదువు పందులు వేయటం, అలాగే విద్యుత్ అలంకరణలో వచ్చిన భక్తులకి మరుగుదొడ్ల ఏర్పాట్లు, అలాగే మంచినీటి సౌకర్యాలు, ఉచిత అన్నప్రసాదం, అలాగే ఉచిత ప్రసాద వితరణ, గురువార ప్రసాద వితరణ, ఇవన్నీ కూడా కొంతమంది భక్తుల సహకారంతో, మన దేవస్థానం సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చిన భక్తులందరూ కూడా సక్రమంగా స్వామివారి దర్శనం చేసుకోవడానికి కావాల్సిన క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాలంటీర్స్ మేము ఆల్రెడీ ఆర్డీఓ గారు సమక్షంలో అధ్యక్షతన ఎంఆర్ఓ గారి ఆఫీస్లో మొన్న ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహకారాన్ని కోరి ఉన్నాం. అలాగే మొన్న 3 రోజుల కింద కూడా ఆలయాల్లో ఎంఆర్ఓ గారి అధ్యక్షతన ఆల్ డిపార్ట్మెంట్స్కి వచ్చి వాళ్ళ యొక్క సహకారాలు మాకు లెటర్ ద్వారా ఇంతమంది స్టాఫ్ ఇస్తామని చెప్పి వాళ్ళు తెలిపినారు. ఆ యొక్క సిబ్బంది యొక్క సహకారాలు తీసుకుంటూ దేవస్థానం సిబ్బంది కూడా డిప్యుటేషన్ మీద కొంతమంది వచ్చి ఉన్నారు. వారు కూడా డ్యూటీలకి వాళ్ళకి అలాట్మెంట్స్ ఇస్తున్నాం. అలాగే వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని రాత్రి సుమారు 12 గంటలకల్లా స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతాయి. అలాగే ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రథోత్సవం కార్యక్రమం మొదలవుతుంది. రథోత్సవం అయిన జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి వచ్చిన భక్తులందరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. సీసీ కెమెరాల ఏర్పాట్లు, అలాగే పోలీసు యొక్క సిబ్బంది సహకారంతో అన్ని పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. అలాగే వచ్చిన భక్తులందరూ కూడా చక్కగా దర్శనం చేసుకుని చక్కగా బయటికి వెళ్ళేటట్టుగా అని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి చక్కగా కార్యక్రమం జరుగుతుందని చెప్పి జరగబోయే శివరాత్రి సందర్భంగా 40,000 నుంచి 50,000 భక్తులు వస్తారని చెప్పి భక్తులకి ఏ విధమైన కలగకుండా అన్ని సౌకర్యాలు
ఏర్పాటు చేస్తామని చెప్పి పులిహారతో పాటు మంచినీరు వస్తుంది. అటు పోలీస్ డిపార్ట్మెంట్, అటు ఎంఆర్ఓ సహకారానికి పకడ్బందీగా అయితే పరిశ్రమ బందోబస్తు చేస్తామని చెప్పి ఈవో గారు అయితే చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.